నమస్తే అండి. పద్మజాఖండ్ విల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారమ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామం చుట్టూ పద్మాకారంలో ఉన్న నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు రోహిణి నక్షత్రం 2వ పాదం వాళ్ళు దర్శించుకోవాల్సిన క్షేత్రం చూద్దామండి. ఈ క్షేత్రం కాజులూరు క్షేత్రం అన్నమాట. ఇది కాజులూరు మండలంలో ఉంటుంది. ఈ కాజులూరు క్షేత్రం ద్రాక్షారామానికి తూర్పు దిశగా సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ స్వామి శ్రీ సర్వమంగళ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామిగా మనకి దర్శనమిస్తారు. ఇక్కడ స్వామి స్వయంభూ స్వామి అండి. శ్రీ అగస్తేశ్వర లింగము ఒక పుట్ట నుంచి స్వయంభూలింగంగా పుట్టిందని చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తారనమాట. ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయంలో శివలింగం స్వయంభూమూర్తి కదా. ఈయన అగస్త్య మహామునిచే ప్రథమంగా ఆరాధించబడ్డారు కాబట్టి ఈ మూర్తిని శ్రీ అగస్తేశ్వరుడిగా కీర్తిస్తూ ఉంటారు. ఈ స్వయంభూమూర్తి సుమారు 1.5 అడుగులు భూమి లోపలికి మరియు 1.5 అడుగులు భూమిపైకి ఉంటుంది. ఇక్కడ ఉన్న శివలింగానికి పానవట్టం ఉండదు. ఆలయంలో శ్రీ సర్వమంగళాదేవికి ప్రత్యేక స్థానం లేదు. సర్వమంగళాదేవి స్వామివారిలో అంతర్లీనమని అర్చకులు చెప్తూ ఉంటారు. మనకి ఆలయం వైపున పశ్చిమ వైపున ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు గర్భంలో శ్రీ సర్వమంగళాదేవి కొలువై ఉంటుందని భక్తుల విశ్వాసం. అంతరాలయంలో మనకి గణపతి దర్శనమిస్తారు. చాలామంది భక్తులు ఈ ఆలయాన్ని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని కూడా పిలుస్తూ ఉంటారు. రోహిణి నక్షత్రం 2వ పాదం. ఇది జన్మ నక్షత్రమైనా నామ నక్షత్రమైనా సరే ఇక్కడ స్వామిని దర్శించి తర్వాత వృషభ రాశి ఆలయమైన విలాసగంగవరంలో ఆలయాన్ని దర్శించుకుని ద్రాక్షారామం భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే గ్రహదోషాలు ఏమైనా ఉండిపోయి మీకు శుభాలు జరుగుతాయని చెప్తూ ఉంటారండి. మేము వెళ్ళేసరికి స్వామి లేరు. అంటే మేము చాలా లేట్గా వెళ్ళామండి. పాపం ఆయన వచ్చి తలుపు తీసి మాకు దర్శన భాగ్యం కల్పించారనమాట. ఈ నక్షత్రపాత శివాలయ నమూనా ద్రాక్షారామం వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకుని తీరవలసిన విషయం అండి. నేను చాలాసార్లు ద్రాక్షారామం వెళ్ళాను కానీ నాకు తెలియదు అనమాట. చూసిన తర్వాత నాకు చాలా అనుభూతి అనిపించి శివాలయాలన్నీ వీడియోలు తీసి అప్లోడ్ చేయడం జరిగింది. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. ద్రాక్షారామంలో స్వామివారి ఆలయం చీకటి కోణానికి ప్రవేశ ద్వారం దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. ఆ పక్కనే భీమసభ అని ఉంటుంది. ఆ సభలో మనకి నమూనా ఉంటుంది. మధ్యలో భీమేశ్వర స్వామి, చుట్టూ ఈ శివలింగాలన్నీ కనిపిస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా దర్శించుకోండి. ఈ ఆలయ విశేషం అర్చక స్వామివారి మాటల్లో తెలుసుకుందామండి. ఇది శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయం అండి. అదేవిధంగా దక్షయజ్ఞం జరిగినప్పుడు ఋషులచే ప్రతిష్ఠింపబడిన శివలింగం. అదే రకంగా రోహిణి నక్షత్రం 2వ పాదం సంబంధించినటువంటి జాతకులు అందరూ కూడా ఈ దేవాలయానికి దర్శించుకోవడానికి వస్తారు. పుట్టినరోజు, పెళ్లిరోజు సందర్భంగా ఆ నక్షత్ర జాతకులు ఈ దేవాలయం సందర్శిస్తారు. అదేవిధంగా శుక్ర మహాదశ బాగోలేనటువంటి జాతకులు కూడా ఈ దేవాలయానికి వచ్చి దర్శించుకునే పద్ధతి ఉంది. అందుచేత భక్తులందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకుని తమ తమ కోరికలు నెరవేర్చుకోవాలని నా యొక్క వినం. అవునండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ రేపు సాయంత్రం మరో వీడియోతో కలుసుకుందాం. నమస్తే.